హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సరికొత్త బ్లౌజ్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇందులో ఒకటి వచ్చేసి మగ్గం వర్క్ అండ్ ఇంకొకటి వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. రెండు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రెండు కూడా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. మనం పెట్టిన ప్రైస్కి 100% ఫుల్ వర్త్ అన్నమాట. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది కదా. ఇది ఏంటంటే నేను గ్రీన్ కలర్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది అయితే న్యూ డిజైన్ అన్నమాట. ఈ డిజైన్లో ఎప్పుడు చూపించలేదు. సో అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే అన్నీ కూడా కొలిచి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ చూసినట్లయితే ఇదంతా కూడా స్మాల్ గోల్డ్ బీడ్స్తో ఆరీ వర్క్ టైప్లో అయితే వర్క్ అయితే ఇచ్చేసారు. చాలా నీట్గా డీసెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా ఉంది. మిడిల్లో ఏంటంటే ఒక్కొక్క స్టోన్ అంటే వైట్ కలర్ స్టోన్ అయితే స్టిక్ చేశారు చూడండి. ఇదంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడక్కడ కూడా మనకి బాడీ అంతా కూడా ఈ విధంగా బీడ్స్తో అయితే హైలైట్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రంట్ వర్క్ చూసినట్లయితే ఫ్రంట్ కూడా మనకు సేమ్ ఇదే విధంగా అయితే ఉంది. సింపుల్గా కట్టుకునే వారికి అయితే ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అంటే హెవీ వర్క్స్ ఇష్టపడిన వారు, చాలా సింపుల్గా ఉండాలి అనుకునే వారికి అయితే ఇది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో అటువంటి వారు అయితే దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని హ్యాండ్ వర్క్ చూసినట్లయితే డిజైన్ అయితే చాలా బాగుంది. ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. చాలా సింపుల్గా ఉంది. అదేవిధంగా కొంచెం గ్రాండ్గా కూడా ఉంది. ఎందుకంటే మిడిల్లో బిగ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు అండ్ కొమ్మ షేప్లో అయితే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. ఈ ఫ్లవర్ చుట్టూరా కూడా వైట్ కలర్ స్టోన్స్తో అయితే హైలైట్ అయితే చేశారు. చాలా బాగుంది. ఇవి చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. ఇది హ్యాండ్స్కి ఖర్చు వేసుకోవడానికి సైడ్ కూడా ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి. అంటే ఒక్కొక్కటి 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ కూడా ఖర్చు వేసుకోవడానికి సైడ్ని ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ రావట్లేదు. బట్ దీనికైతే ఎక్కువ అయితే ఉంది. డిజైన్ కూడా మనకు సింపుల్గా ఉంది కదా, సో బాగుంటుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి. ఇదంతా కూడా మగ్గం వర్క్ కదా, సో ఈ విధంగా థ్రెడ్తో అయితే స్టిచ్చింగ్ చేస్తారు. పేపర్ వేసి అయితే వర్క్ అయితే ఉండదు. కంప్యూటర్ వర్క్ అయితే పేపర్ వేసి అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అన్నమాట. సో ఇది చూసుకుంటే చాలా ఎక్కువైతే ఇచ్చారు. ఎంత అంటే 6.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఎంత డీప్ నెక్ పెట్టుకునే వాళ్ళకన్నా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ అన్నమాట. సో ఈ పొడవు చూసుకుంటే 16 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ మిడిల్ లెంగ్త్ ఇది చూసుకుంటే 6 వరకు అయితే వచ్చింది. మెజర్మెంట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువైతే ఇచ్చారు. సో ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ వర్క్ అయితే ఎగ్జాక్ట్గా 8.5 అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అనమాట. సో ఫస్ట్ అయితే హ్యాండ్ పైనుంచి కూడా కొలుస్తున్నాను. పైన డిజైన్ ఉంది కదా, సో బీడ్స్, సో అక్కడి నుంచి కూడా మెజర్మెంట్స్ అయితే కొలిచి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ ఫ్లవర్ డిజైన్ అయితే కొలుస్తాను. ఫస్ట్ అయితే పైనుంచి కూడా చూసేయండి. నేను చాలా క్లియర్గా అయితే కొలుస్తున్నాను. ఇది ఎంతవరకు వచ్చిందంటే వర్క్ ఉన్నంత వరకు కూడా 9.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో కింద ఎక్స్ట్రా క్లాత్తో 11 చూడండి, టోటల్ 11 అయితే వచ్చింది. ఇప్పుడైతే ఓన్లీ ఫ్లవర్ డిజైన్ పైన కొమ్మ షేప్ ఉంది కదా, సో అక్కడి నుంచి కూడా కింద బార్డర్ వరకు మాత్రం కొలుస్తున్నాను. ఇంక ఎక్స్ట్రా క్లాత్ అంటే ఏం కొలవట్లేదు. చూడండి కరెక్ట్గా 8 వరకు అయితే వచ్చింది. ఎందుకంటే ఈ డిజైన్ కొంచెం షార్ట్గా పెట్టించుకున్నా కానీ సెట్ అవుతుంది అనమాట. సో కరెక్ట్గా 8 వరకు అయితే ఉంది ఈ కొమ్మ షేప్ నుంచి బార్డర్ వరకు కూడా. నెక్స్ట్ ఈ వర్క్ హ్యాండ్ ఫుల్ తిరుగుతుందా లేదా అంటే వర్క్ అయితే తిరగదు. ఎందుకంటే సింపుల్గా ఫ్లవర్ ఇచ్చారు కదా. సో కింద బార్డర్ అన్నమాట. సో ఈ బార్డర్ చూసుకుంటే కరెక్ట్గా 10.5 అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా వరకు 11 వరకు ఇస్తున్నారు, బట్ దీనికి 10.5 అయితే వచ్చింది. ఇదైతే వేర్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. స్లిమ్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ వర్క్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో ఎవరికి నచ్చినా ట్రై చేయండి. ఇదైతే ఆఫర్లో అయితే తీసుకున్నాను. సో 570కి అయితే వచ్చింది. నార్మల్ ప్రైస్ చూసుకుంటే 600 అనమాట. సో 30 రూపీస్ అనేది సేవ్ అయ్యాము. సో ఎవరికైనా అర్జెంట్ లేదు అనిపిస్తే 1 డే డీల్స్లో ఆఫర్స్లో అయితే ట్రై చేయండి. ప్రైస్ అయితే మినిమం 30-50 ఆ రేంజ్లో అయితే తగ్గుతుంది. సో నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది కూడా చూడడానికి లుక్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ బ్లౌజెస్లో మల్టిపుల్ కలర్స్ అంటూ ఏమీ లేవు కదా డిజైన్లో. సో 2-3 శారీస్కి మనకు మ్యాచింగ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వచ్చేసి సిల్వర్ గోల్డ్ కలర్ అయితే ఉంది. ఫస్ట్ చూసిన బ్లౌజ్లో ఓన్లీ గోల్డ్ కలర్ అయితే ఉంది. సో ఇలా ఉండడం వల్ల ఏ శారీస్కైనా కానీ పేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ వర్క్ అయితే చూడండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఫుల్ మనకి ఫ్లవర్స్ అలాగే కొమ్మ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఈ ఫ్లవర్కి ఈ కొమ్మకి కూడా మిడిల్లో ఒక స్టోన్ అయితే స్టిక్ చేశారు. అది ఏంటంటే ఇది కలర్లో అయితే కలిసిపోయింది. మీకు వీడియోలో కాబట్టి అంత క్లారిటీ అయితే తెలియట్లేదు, బట్ బ్యాక్ క్యామ్ నుంచి అయితే చూపిస్తాను. మీకు ఒక లుక్ అయితే తెలుస్తుంది. దీని బాడీ అంతా కూడా చిన్న చిన్న కొమ్మలు అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు. ఆ కొమ్మకైతే స్టోన్స్ అయితే ఏమీ లేవు. ఫ్రంట్ నెక్ కూడా మనకి సేమ్ ఇదే వర్క్ అయితే ఇచ్చేసారు. వర్క్ ఫినిషింగ్ కానివ్వండి, ఈ థ్రెడ్ క్వాలిటీ కానివ్వండి, అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇదైతే సిల్వర్ కలర్ సిల్క్ థ్రెడ్తో అయితే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. చాలా నీట్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. హ్యాండ్ వర్క్ అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట. చూడండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇది చూడడానికి కంప్యూటర్ వర్కే, బట్ మగ్గం వర్క్ లుక్ అయితే ఇస్తుంది.
ఎందుకంటే మనకి అంత నీట్‌గా ఫినిషింగ్ అది చాలా నీట్‌గా అయితే ఇచ్చారు. దీనికి ఇంకా కొంచెం మనకి ఎక్స్‌ట్రాగా కావాలి లుక్ అనుకుంటే స్టోన్స్ అనేది ఎక్స్‌ట్రాగా స్టిక్ చేసుకుంటే ఇంకా బాగా షైనింగ్ అవుతుంది. నైట్ టైమ్ కూడా చాలా బాగుంటుంది పార్టీస్‌కి. ఇదైతే అంతా బాగుంది గానీ చిన్న మిస్టేక్ అయితే ఉంది. బ్యాక్ నెక్ అనేది వర్క్ ఒక పక్కన కొంచెం ఎక్కువ, ఇంకో పక్కన కొంచెం తక్కువ. ఎంత అంటే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనమాట. అంటే మరీ పట్టుబట్టి చూస్తే గానీ అంతేం తెలియట్లేదు. ఈ వర్క్ తక్కువిచ్చింది ఏంటంటే లెఫ్ట్ సైడ్‌కి అయితే వస్తుంది. అక్కడ ఎలాగా మనం పైట వేస్తాం కదా! సో, అంత ప్రాబ్లమ్ లేదు అనిపిస్తే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్కడో ఒక బ్లౌజ్‌కైతే ఈ విధంగా అయితే ఇస్తారు. మరీ ఇంత తేడా అయితే ఎప్పుడు రాదు. నాకైనా ఫస్ట్‌లో ఏం తెలియలేదు. లాస్ట్‌లో మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపించాలని చెప్పి కింద పరిచి అప్పుడు వీడియో తీస్తుంటే అప్పుడు తెలిసిందనమాట. మన ఛానల్ పర్పస్ ఏంటి అంటే అన్నీ కూడా మీకు జెన్యూన్ రివ్యూస్ ఇవ్వాలి కాబట్టి ఇంత క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫాస్ట్‌గా దీని మెజర్‌మెంట్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అన్నమాట. ఇది చూసుకుంటే 6 వరకు అయితే వచ్చింది. 6 అయితే దేనికన్నా గానీ చాలా వరకు 6 అయితే ఇస్తున్నారు. పర్లేదు బాగానే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి కింద వరకు ఈ లెంగ్త్ అన్నమాట. బ్యాక్ నెక్ లెంగ్త్. సో, ఇది చూసినట్లయితే ఎగ్జాక్ట్‌గా 17 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్. సో, ఇది చూసినట్లయితే మనకి 6½ అయితే వచ్చింది. 6½ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు. సో, నెక్ లెంగ్త్ కొంచెం ఎక్కువ పెట్టుకునే వారికి కూడా ఈ బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది. సో, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. సో, ఇదైతే చూసేద్దాం. ఇదైతే చూడడానికి కొంచెం ఎక్కువగానే ఇచ్చారు అనిపిస్తుంది. సో, కొలిచి అయితే చూద్దాం ఎక్కడి వరకు ఇచ్చింది ఏంటి అని. ఇది అయితే 10 ఇంచ్ వరకు అయితే వచ్చింది. 10 నంబర్ వరకు. అంటే నార్మల్‌గా దేనికైనా 9 ఉంటుంది. 8½ అయితే ఉంటుంది. బట్ దీనికేంటంటే కొంచెం ఎక్కువైతే ఇచ్చారు. 10 వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండ్ వర్క్ అయితే చూస్తున్నాను. ఈ వర్క్ ఏంటంటే కొంచెం షార్ట్‌గా పెట్టించుకుంటే వర్క్ అయితే పోతుంది. సో, ఫుల్ హ్యాండ్ పెట్టించుకుంటేనే లుక్ అయితే బాగుంటుంది. సో, ఇది చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా 9½ అయితే ఉంది ఎగ్జాక్ట్‌గా. అండ్ కింద ఎక్స్ట్రా క్లాత్‌తో 11½ అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! వర్క్ పైనుంచి కూడా కింద వరకు 9½ అయితే వచ్చింది. షార్ట్ హ్యాండ్ పెట్టించుకుంటే వర్క్ అయితే పోతుంది. అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ అయితే 11 వరకు అయితే ఈజీగా తిరుగుతుంది. 11 వరకు అయితే నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ అనమాట. సో, కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఈ వర్క్. సో, ట్రై చేయండి. అంటే మీరు అనుకోవచ్చు మీ హ్యాండ్ ఫుల్ అయితే 11 తిరుగుతుంది కదా! మరి హెల్తీగా ఉన్న వాళ్ళకి ఇది ఎలా సెట్ అవుతుందని. అంటే ఈ హ్యాండ్ వర్క్‌ని బట్టి నేను ఆ విధంగా అయితే చెప్పాను. ఎందుకంటే వర్క్ అయితే మన చాలా దగ్గరికంట ఫ్లవర్స్ కొమ్మ షేప్ ఇచ్చారు కదా! సో, హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా హ్యాండ్ ఫుల్ అయితే కొంచెం లుక్ బాగా కనపడుతుంది. ఇప్పుడైతే బ్యాక్ క్యామ్ నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. స్టోన్స్ అంతా కూడా మీకు క్లియర్‌గా తెలుస్తుంది కదా! వర్క్ ఫినిషింగ్ కూడా మీకు తెలిసే ఉండాలి. గోల్డ్, సిల్వర్ కలర్‌లో అయితే వచ్చింది. కాకపోతే ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం బ్లూ కలర్‌లోకి అయితే మారింది. ఫ్రంట్ క్యామ్ నుంచి చూసారు కదా! వైలెట్ కలర్ అది అసలైన కలర్ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 460కి అయితే వస్తుంది. ఇది కూడా ఆఫర్‌లో అయితే తీసుకున్నాను. ఇందులో కూడా కలర్స్ అనేవి చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. బ్యాక్ నెక్ అనేది మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుందా? మరీ అంత డిఫరెన్స్ అంటే ఏమీ లేదు. జస్ట్ 1/2 ఇంచ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ కలెక్షన్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ కలెక్షన్ మీకు నచ్చింది, యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మంచి మంచి న్యూ కలెక్షన్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.